Hello everyone, welcome back to my channel and firstly thank you for all the subscribers. థ్యాంక్ యూ. నన్ను ఇలానే ఎంకరేజ్ చేయండి. ఆల్సో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఛానల్ని షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అండ్ కమింగ్ టు టుడేస్ ఎపిసోడ్, ఈరోజు నేను ఒక హెల్దీ రెసిపీ షేర్ చేసుకుందాం మీ అందరితో అనుకుంటున్నా. రీసెంట్గా ఏమైందంటే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చా అండ్ ఆల్సో నా ఫ్రెండ్ కూడా వాళ్ళ రిలేటివ్స్ వెడ్డింగ్ అటెండ్ అవ్వడానికని ఇక్కడికి వచ్చింది. ఓకే, చాలా మంత్స్ అయిపోయింది కలిసి అని చెప్పి ఇద్దరం కలుద్దామని ప్లాన్ చేసుకున్నాం. సో నేను చాలా రోజులు అయింది కదా కలిసి, తనకి ఏమైనా ఇద్దాం ఏమైనా చేద్దాం అనుకొని ఆలోచించా. రీసెంట్గా ఏంటంటే తను హెల్దీ ఫుడ్ తీసుకోవడం, కాన్షియస్ ఈటింగ్ ఇవన్నీ ట్రై చేయడం స్టార్ట్ చేసింది. సో తన్ని మోటివేట్ చేసినట్టు ఉంటుంది, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి తన కోసం ఒక హెల్దీ రెసిపీ ట్రై చేశాను అనమాట. అది వర్కౌట్ అయ్యింది, తనకు చాలా నచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కూడా టేస్ట్ చేశారు, వాళ్ళకి నచ్చింది. మా ఇంట్లో పెడితే మా ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చింది. సో అనుకున్నా ఓకే యూట్యూబ్లో షేర్ చేద్దాం రెసిపీ ట్రై చేసి, ఎందుకంటే అది చాలా ఈజీ అండ్ ప్రిపరేషన్ అంతా ఒక 10-15 మినిట్స్లో మనకు అయిపోతుంది. సో బాగుంటుంది కదా, స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, ఈజీ క్విక్ బ్రేక్ఫాస్ట్ ఇట్లాంటివన్నీ షేర్ చేస్తే బెటర్ అనిపించింది. సో ఓకే రెసిపీ ట్రై చేద్దామని ఇంకా ఈ వ్లాగ్లో ఈ ఎపిసోడ్లో ఆ రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఒక 1/2 గ్లాస్ మిల్క్ వేసాను. సో ఈ డిజర్ట్ని నేను రాగి డిజర్ట్ అని పేరు పెట్టా. సో దీనిలో బేసిక్గా మెయిన్ ఇంగ్రీడియంట్ రాగి. సో రాగి డిజర్ట్ అని పేరు పెట్టా. మీకు వేరే పేరు ఏమన్నా అనిపించినా, వేరే నేమ్ ఏమన్నా ఈ డిష్కి పెట్టచ్చు అనిపించినా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దాని నేమ్, దాన్ని బట్టి మన నేమ్ మారుద్దాం. సో పాలు కొంచెం ఆల్మోస్ట్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలి. పాలు బాయిల్ అయ్యేలోపు మనం ఒక చిన్న ప్రాసెస్ చేద్దాం. ఇది రాగి ఫ్లోర్ మీ అందరికీ తెలుసు కదా. ఇది నేను ఒక 2-3 స్పూన్స్ తీసుకున్నాను. 1/2 కప్ మిల్క్కి 2-3 స్పూన్స్ రాగి ఫ్లోర్ తీసుకున్నా. అంటే యాక్యురేట్ మెజర్మెంట్స్ లాగా అలా ఏం చేయక్కర్లేదు, మనం కుక్ చేసుకుంటున్నప్పుడు మనకే తెలుస్తుంది. సో దీనిలో ఇప్పుడు ఈ రాగి ఫ్లవర్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం. బేసిక్గా నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఇది మర్చిపోయా, డైరెక్ట్గా పౌడర్ని పాల్లో వేస్తే అది ఏమైందంటే కొంచెం బాల్స్ లాగా అలా వచ్చేసింది అనమాట. సో తర్వాత అప్పుడు అలా కాదు, మనం ఇలా చేసుకుంటే బెటర్, ఉండలు రాకుండా ఉంటుంది, నీట్గా పాలల్లో మిక్స్ అవుతుంది అని చెప్పి ఇలా ఐడియా వచ్చింది. యాక్చువల్లీ అలా కూడా బాగుంటుంది. అలా చేసుకొని ఇలా బాల్స్లో వస్తే ఏమవుతుందంటే ఆ హారిదిలాగా అనిపిస్తుంది, మధ్యలో అది కొంచెం తగులుతూ ఉంటుంది. ఇదైతే ఇంకా స్మూత్గా వస్తుంది. బాల్స్ ఏం లేకుండా మనం మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. నీట్గా నేను మిక్స్ చేసేసాను పాలల్లో ఇది. సో పాలన్నీ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ రాగి పిండిని పాలల్లో వేసుకొని తరోగా మిక్స్ చేయాలి. మళ్ళీ అది ఉండలు కట్టకుండా ఉంటుంది. సో ఇలా మిక్స్ చేసేసుకొని దాన్ని సేమ్ మొత్తం ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే చేసుకోవాలి, లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి.
కొంచెం పేస్ట్ థిక్గా అయిపోయినట్టు అనిపిస్తుంది, అందుకని నేను కొంచెం వాటర్ యాడ్ చేసాను. లేదు క్రీమీగా కావాలంటే పాలు యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. సో దీనిలో నేను ఒక స్మాల్ స్పూన్ కోకోవా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇది ఎవరికి ఇది హెల్దీ అని తెలియదు అన్నమాట. ఇలా కోకోవా ఫ్లేవర్ యాడ్ చేయడం వల్ల చాక్లెట్లా అనిపిస్తుంది. ఇది రాగితో చేసామని మనం చెప్తే కానీ ఎవరికి ఐడియా కూడా రాదు. సో మీకు ఎంత టేస్ట్లో అది ఆ ఫ్లేవర్ ఎంత రావాలనిపిస్తే మీరు అంత యాడ్ చేసుకోవచ్చు. మిక్స్ చేయండి. సో ఇప్పుడు షుగర్ యాడ్ చేద్దాం. బట్ మీకు షుగర్ హెల్దీ అని షుగర్ యాడ్ చేస్తున్నాను అనుకోకండి. బట్ ఇప్పుడు నా దగ్గర జాగరీ లేదు, సో నేను అందుకు షుగర్ వేస్తున్నాను. మీ దగ్గర జాగరీ ఉంటే అది కొంచెం పౌడర్లా చేసేసుకొని అది వేస్తే బాగుంటుంది. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. నాకు మంచి స్మెల్ వస్తుంది కోకోవా పౌడరు. ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే కలర్ ఇంకా డార్క్ వచ్చి ఇంకా రియల్ చాక్లెట్లా ఉంటుంది అనమాట. కొంచెం తక్కువ యాడ్ చేసాను అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఇప్పుడే మీరు షుగర్ టేస్ట్ చూసుకొని సరిపోయిందా లేదా అని చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఇంకా బబుల్స్లో వస్తుంది అంటే బాయిల్ అయిపోయినట్టే. ఇది నెక్స్ట్ ఏంటంటే ఇది ఇలా బాయిల్ అయిపోయాక మనం కూల్ చేసుకొని కావాలంటే ఫ్రీజర్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్కి ఇప్పుడు మార్నింగ్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈవినింగ్కి మీకు ఐస్ క్రీమ్లా వచ్చేస్తుంది. లేదు వేడివేడిగా తినాలి, వెదర్ అది చల్లగా ఉంది అని అనిపిస్తే అలా కూడా తినొచ్చు. అది టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ నాకు పర్సనల్గా ఫ్రీజర్లో పెట్టి కొంచెం ఫ్రీజ్ చేసి అలా నచ్చింది. సో ఎవరికి ఎలా కావాలంటే దీన్ని అలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది స్టాండర్డ్ రెసిపీ కాదు. సో మన ఫ్లెక్సిబిలిటీ బట్టి లేదా మనకి ఇంకా ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాలనిపిస్తే ఆ ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కావాలి అనిపిస్తే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీనిలో కొంచెం నేను నెయ్యి వేస్తాను. యాక్చువల్లీ బటర్ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయండి. నేను బటర్తో ట్రై చేశాను ప్రీవియస్గా. ఇప్పుడు నాకు ఎందుకో నెయ్యితో ట్రై చేయాలనిపించి నేను కొంచెమే వేస్తున్నాను నెయ్యి. సో బటర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మిక్స్ చేసి ఇంకో ఐడియా వచ్చింది. యాక్చువల్లీ మన దగ్గర పాప్స్టికల్స్ ఉంటాయి కదా ఐస్ క్రీమ్ చేసుకునేవి. బేసిక్గా అవి ఎవరి దగ్గర ఉంటే మేబీ అందులో వేసి ట్రై చేస్తే మనకి అలాగా ఐస్ క్రీమ్ కూడా రావచ్చేమో తెలీదు. నేను ఎప్పుడైనా ట్రై చేయాలి. సో ఇదే ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. కింద అంతా కొంచెం థిక్గా అవుతుంది అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో ఫైనల్గా ఇది ఇలా ఉంది. ఇది కూల్ అయ్యేదాకా వెయిట్ చేసి
దీన్ని నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్రీజర్లో పెడతా. ఓకే, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, ఆ రాగి కోకోవా ఫ్లేవర్ కలిసి. సో ఇది కొంచెం కూల్ అయింది. దీన్ని నేను ఇప్పుడు ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. సో బేసిక్గా కిడ్స్కి ఇలాంటివి చాలా బాగుంటాయి అండ్ మోస్ట్లీ స్వీట్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు తినడానికి. సో మార్నింగే ఇలా చేసేసుకొని దాన్ని ఫ్రీజ్ చేసుకుంటే ఈవినింగ్కి కొంచెం కూల్గా అలా ఆల్మోస్ట్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఇలా ఈ టైప్లో వస్తుంది ఇది కూడా. సో స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోయాయి కాబట్టి సో వాళ్ళు ఇంటికి వచ్చే టైంకి ఇలా సర్వ్ చేస్తే హెల్తీగా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఐ హోప్ నేను బాగానే ప్రజెంట్ చేస్తున్నా అనుకుంటున్నా. బట్ లైక్ సో ఐఎమ్ అ ఫస్ట్ టైమర్. కుకింగ్లో కూడా అంత ఎక్స్పీరియన్స్ కాదు, బట్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ కుకింగ్. సో దానివల్ల నేను రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను డిఫరెంట్గా. అదే మీకు షేర్ చేశాను ఇప్పుడు. సో ఇఫ్ ఎనీ మిస్టేక్స్ బేర్ విత్ మీ. సో యా, ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఫ్రీజర్లో పెట్టాను. సో యా, ప్యాక్ చేస్తాను బౌల్లో. దీన్ని నేను ఫ్రీజర్లో పెట్టుకొని ఈవినింగ్ కూల్గా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. లేదు కొంచెం చల్లారాక మాకు ఇది హాట్గా తీసుకున్నా నచ్చుతుంది అంటే అలా కూడా ట్రై చేయొచ్చు. దీన్ని ఇలానే తినాలి ఇలానే వండాలి అని లేదు. మీ యూనిక్నెస్ని రెసిపీకి మీరు తీసుకురావచ్చు. లైక్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అడిషనల్గా, లేదు అంటే బటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గీ యాడ్ చేసుకున్నాను. జాగరీ కాదు, షుగర్ కాదు, హనీ యాడ్ చేసుకొని ట్రై చేస్తాను రెసిపీ ఎలా వస్తుంది అని అనుకుంటే అలా కూడా ట్రై చేయొచ్చు. సో ఇది ఏం స్టాండర్డ్ రెసిపీ, దీన్ని నేను ఇలానే చేయాలి అని ఏం లేదు. అందుకే నేను కూడా అంత యాక్యురేట్గా చెప్పలేదు మెజర్మెంట్స్ అవన్నీ. మన టేస్ట్ బట్టి కన్సిస్టెన్సీస్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీరు దీన్ని ఇలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేసిన, లేదా ఆల్రెడీ మీకు ఇది తెలుసు మీరు ఏ ప్రాసెస్ చేస్తారు. సో ఐ హోప్ యూల్ షేర్ దెమ్ ఇన్ కమెంట్స్. అండ్ నేను కూడా ట్రై చేస్తాను దీన్ని ఇలా కాకుండా ఇంకా వేరేలా చేస్తే ఎలా వస్తుంది అని. సో ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ ద కమెంట్స్. మీ రెసిపీ ఎలా వచ్చింది నాకు మీ కమెంట్స్లో చెప్పండి. అండ్ ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.